హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి వందలాది వీడియోస్ మనం చేస్తున్నాం. సో ఈరోజు కామెడీ కేర్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి కామెడీ కేర్ సిరీస్లో ప్రధానంగా టాప్ 10 కాలేజెస్ ఏముంటాయి, వాటి యొక్క కట్ ఆఫ్స్ ఏ రకంగా ఉంటాయి, సో అక్కడ ఉన్నటువంటి తెలుగు డైవర్సిటీ ఏ రకంగా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో లెట్ us డీప్ డైవ్ ఇన్ టు ద వీడియో. మినీ హైదరాబాద్ పేరుకైతే అది బెంగళూరు నగరమే, కానీ ద అల్టిమేట్ బెంగళూరు కాలేజ్ గైడ్. సో మన టైటిల్లోనే ఉంది, ప్లేస్మెంట్ వేరే లెవెల్లో ఉంటాయి తమ్ముడు. టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్ ఫర్ తెలుగు స్టూడెంట్స్ కామెడీకే 2026. సో కల్చర్ ఎలా ఉంటుంది, కమ్యూనిటీ ఎలా ఉంటుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏ రకంగా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఏ రకంగా ఉంటాయి, ర్యాంక్స్ కట్ ఆఫ్ ఏ రకంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో వై బెంగళూరు ద స్ట్రాటజిక్ అప్గ్రేడ్ టు 30 to 40% ఆఫ్ ఆల్ కామెడీకే ర్యాంకర్స్ ఆర్ స్టూడెంట్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. సో యు ఆర్ నాట్ అలోన్. సో మీరు వేరే రాష్ట్రానికి పోతున్నాం అన్నటువంటి భావన మీకు అవసరమే లేదు. సో ద మినీ హైదరాబాద్ ఎఫెక్ట్, మూవ్ ఫర్ ద కెరియర్, స్టే ఫర్ ది కమ్యూనిటీ, మెనీ క్యాంపసెస్ హ్యావ్ సచ్ హై డెన్సిటీ దే ఫీల్ లైక్ హోమ్, కంప్లీట్ విత్ అవర్ ఫుడ్, లాంగ్వేజ్ అండ్ పీర్ గ్రూప్స్. ఆహారం మన దొరుకుతుంది, భాష అంతా తెలుగు. రే సుబ్బారావు అని పిలిస్తే అక్కడ కూడా ఎవడైనా చేస్తూనే ఉంటాడు అన్నమాట పైకి. సో పీర్ గ్రూప్స్ అందరూ ఉంటారు. అదేవిధంగా మనకి సీనియర్ సపోర్ట్ కూడా. బెంగళూరు అడ్వాంటేజ్, ప్లేస్మెంట్స్ ఆర్ ఆన్ ది అదర్ లెవెల్ కంపేర్డ్ టు ద లోకల్ ఆప్షన్స్. సో అంబిషన్ పైప్లైన్. సో బెంగళూరులో మొత్తం మన వాళ్ళే ఉంటారనమాట. సో ల్యాండ్స్కేప్, సో ఎలైట్ కాలేజెస్ అయినటువంటి హై స్టేక్స్ హై రివార్డ్, ఆర్వీసీఈ, ఎంఎస్ఆర్ఐటి, బిఎంఎస్సిఈ. సో నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి కాలేజెస్ వచ్చేసి పెస్ యూనివర్సిటీ, పర్టికులర్గా రింగ్ రోడ్ బ్రాంచి, అదేవిధంగా బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దయానంద్ సాగర్, విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మరియు న్యూ హారిజన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో టైర్ 3లో సిఎంఆర్ఐటి మరియు నిట్టి మీనాక్షి, ఇది యూనివర్సిటీ అయిపోయింది. సో ఐడెంటిఫై యువర్ టైర్ బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్, అంబిషన్ అండ్ క్యాంపస్ ప్రిఫరెన్స్. సో ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ద ఐఐటి ఆఫ్ బెంగళూరు. సో ద అకాడమిక్ పవర్ హౌస్ నోన్ ఫర్ రిగరస్ కరికులం అండ్ ప్రెస్టేజ్. సో దీని యొక్క మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 10 to 12 lakhs ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి అరౌండ్ 16.8 lakhs ఉందండి. సో ఈ రెండు వేరే, మీడియన్ ప్యాకేజ్ వేరే, మనం యావరేజ్ ప్యాకేజ్ వేరే. మనం ఇక్కడ మీడియన్ ప్యాకేజ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వెరీ అకాడమిక్ అండ్ హై ప్రెషర్ ఎన్విరాన్మెంట్స్, సీరియస్ కాంపిటీషన్. సో టాప్ రిక్రూట్స్ ఎవరు, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అండ్ సిస్కో అండ్ గూగుల్. సో తెలుగు కమ్యూనిటీ ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 40% ఉంటుందండి. మోడరేట్ డెన్సిటీ, హై కాంపిటీషన్ మీన్స్ ఫర్ ఫియర్ పీర్స్, బట్ తెలుగు స్టూడెంట్స్ కన్సిస్టెంట్లీ టాప్ ద బ్రాంచెస్ దేర్. అక్కడ మామూలుగా చదువులో కూడా క్లాస్ ఫస్ట్ ఎవరంటే తెలుగు పిల్లలే ఉంటారట. సో ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఎస్ఆర్ఐటి. సో ద బ్యాలెన్స్డ్ చాయిస్, ఎక్సలెంట్ ఇండస్ట్రీ లింకేజెస్ కంబైన్డ్ విత్ ఏ గ్రేట్ లైఫ్ స్టైల్. లొకేషన్ హార్ట్ ఆఫ్ ది సిటీ, మత్కెరే, వెరీ యాక్సెసిబుల్. సో వైబ్ వచ్చేసి వెరీ స్టూడెంట్ ఫ్రెండ్లీ అండ్ ఈజీ గోయింగ్ కల్చర్. సో 75% తెలుగు కమ్యూనిటీ ఉంటుంది. ఏ ఫేవరెట్ ఫర్ ఏపీ తెలుగు స్టూడెంట్స్ డ్యూ టు ద సెంట్రల్ లొకేషన్ అండ్ వైబ్రెంట్ క్యాంపస్ లైఫ్. యావరేజ్ ప్యాకేజ్ ఆర్ మీడియన్ ప్యాకేజ్ 7.6 to 8 lakhs per annum. సో టైర్ 2లో పెస్ యూనివర్సిటీ అండి. ఇది అంత ఓల్డ్ క్యాంపస్ కాదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆర్వి ఎంఎస్ రామయ్య కన్నా కూడా బెటర్ పెర్ఫామ్ చేస్తుంది అకాడమిక్ అని చెప్పేసి ట్రెండింగ్ క్యాంపస్ అని చెప్పొచ్చు. సో ఆ పెస్ యూనివర్సిటీ రింగ్ రోడ్ క్యాంపస్. దీంట్లో 2 క్యాంపస్లు ఉంటాయి. పెస్ యూనివర్సిటీ రింగ్ రోడ్ క్యాంపస్ ఉంటుంది, పెస్ యూనివర్సిటీ ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్ ఉంటుంది. 2 కూడా వేరే లెవెల్లో ఉంటాయి, చాలా బాగుంటాయి క్యాంపస్. అల్ట్రా మోడర్న్ ఫెసిలిటీస్, అల్ట్రా మోడర్న్ కల్చర్ ఉంటుంది. సో మీరు మేనేజ్మెంట్ సీట్లో ఇందులో సీట్ తీసుకోవాలంటే సంవత్సరానికి 12 లక్షలు. భారతదేశంలో ఇంతకన్నా అఫీషియల్గా ఫీజు ఛార్జ్ చేసే యూనివర్సిటీ కాలేజ్ ఇంకోటి లేదు. సో ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది, స్ట్రిక్ట్ అకాడమిక్ షెడ్యూల్ ఉంటుంది, హై ప్లేస్మెంట్ ఫోకస్ ఉంటుంది. ఐడియల్ ఫర్ స్టూడెంట్స్ హూ వాంట్ రిగరస్ స్ట్రక్చర్ అండ్ అవుట్కమ్ డ్రైవెన్ ఎడ్యుకేషన్ కావాలనుకున్నట్లయితే పెస్ రింగ్ రోడ్ క్యాంపస్ని పెట్టుకోవచ్చు. సెకండ్ ప్లేస్లో మనం టైర్ 3లో మనం పెట్టుకుందాం పెస్ యూనివర్సిటీ, మనకి ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్ని. సో బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, లొకేషన్ స్ట్రాటజీ, లొకేషన్ జస్ట్ రైట్ టు బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పక్కనే ఉంటుంది. సో అమేజింగ్ ప్లేస్మెంట్స్ ఫర్ సిఎస్సి అండ్ ఐటీ బ్రాంచెస్. సో క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుందంటే దయానంద్ సాగర్ టైర్ 2లో దయానంద్ సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఉంది. 28 acres ఆఫ్ ఎనర్జీ, వెరీ పాపులర్ ఫర్ స్పోర్ట్స్, కల్చరల్ ఫెస్ట్స్ మరియు స్టూడెంట్ యాక్టివిటీస్ ఉంది. యావరేజ్ ఆర్ మీడియం ప్యాకేజ్ 6.5 lakhs per annum ఉంది. సో ఈ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుందండి. సో 133 ఎకరాల క్యాంపస్ అండి ఇది. ఆఫరింగ్ ఏ మ్యాసివ్ గ్రీన్ స్పేషియస్ క్యాంపస్ ఎన్విరాన్మెంట్. సో చాలా బాగుంటుంది అనమాట క్యాంపస్. సో ఐటీ క్యారిడర్ కనెక్షన్లో ఈ న్యూ హారిజన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మార్తల్ అంటే మన అమీర్పేటే, మన బెంచ్ సర్కిల్ విజయవాడలో, గాజువాక సర్కిల్ వైజాగ్లో. అంటే ఇది మొత్తం మన తెలుగు వాళ్ళతో నిండిపోయి ఉంటుంది.
పాన్ డబ్బా వాడి దగ్గర నుంచి, హాస్టల్ వాడి దగ్గర నుంచి, ఆటో వాడి దగ్గర నుంచి మొత్తం మనోళ్ళే ఉంటారనమాట. మారతల్ అంటే మినీ లోకల్ తెలుగు ఏరియా అనమాట. సో మారతల్లో ఉంటుంది. దీని చుట్టూ కూడా మనకు ఐటీ క్యారిడర్స్ మొదటి నుంచి ఏంటంటే మన వాళ్ళు ఐటీ జాబ్స్ కోసం పోయి అక్కడ అంతా ఎక్కువ మంది స్థిరపడినందువల్ల దీంట్లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఎర్లీగా వస్తే తక్కువ పడుతుంది. ఆన్ యావరేజ్గా 3.5 లక్షల ఫీజు ఉంటుంది. మీరు ఫస్ట్లో కానీ వచ్చింది అనుకోండి, ఒక 10 లక్షల డొనేషన్తో పని అయిపోద్ది అనమాట. కాలం గడిచే కొంది వీళ్ళు ఎవ్రీ 1 మంత్కి ఒక 2 లక్షలు, 1 లక్ష పెంచుకుంటూ పోతారు అనమాట. లాస్ట్కి వచ్చేసరికి అది 20 లక్షలకు వెళ్ళిపోద్ది. కాబట్టి న్యూ హరిజన్ కాలేజ్ మాత్రం ఇనిషియల్ అడ్మిషన్ తీసుకున్నటువంటి వాళ్ళు హయ్యర్ బెనిఫిషియరీ అనమాట. సో అన్బీటబుల్ ప్రాక్సిమిటీ టు టెక్ హబ్ మేక్స్ దిస్ క్యాంపస్ ఎక్సలెంట్ ఫర్ ఇంటర్న్షిప్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఈ చుట్టూ ఉన్నటువంటి టెక్ పార్క్స్ వల్ల వీళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ఎక్కువ ఉంటుంది. కార్పొరేట్ నెట్వర్కింగ్ కావాలి అనుకున్నటువంటి పిల్లలకి ఇది ఒక మంచి కాలేజ్ అని చెప్పొచ్చు. సో ద సైలెంట్ జెమ్స్, గుడ్ ఆల్టర్నేటివ్స్ ఇఫ్ టాప్ టైర్స్ ఆర్ మిస్డ్. ద కాలేజ్ ఇస్ ఆఫరింగ్ స్పెసిఫిక్ టెక్నికల్ స్ట్రెంత్. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వీళ్ళకి సిఎంఆర్ ఐటీ కూడా ఉంది. ఈయన ఐపీఎస్ ఆఫీసరు, ఒక మంచి పొజిషన్లో రిటైర్ అయిన తర్వాత ఆయన ఈ యూనివర్సిటీస్ పెట్టడం జరిగింది. సో నిట్టి మీనాక్షి ప్రజెంట్ అయితే కౌన్సిలింగ్లో లేదండి. దీని ప్లేస్లో మనం ఇతర కాలేజెస్ని చూడొచ్చు. సో నిట్టి మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టాప్ 10లో ఉంది. ప్రజెంట్ ఇట్ బికేమ్ డీమ్డ్ యూనివర్సిటీ. సో దీనికి సంబంధించినటువంటి సపరేట్ ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ మన మేనేజ్మెంట్ సీట్స్ కోసం కూడా ట్రై చేయొచ్చు. బట్ వీళ్ళకి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఏరోస్పేస్ మరియు రోబోటిక్స్లో వీళ్ళు ఫేమస్ కాలేజ్ అనమాట ఇది. సో ద కంఫర్ట్ ఫ్యాక్టర్, బెంగళూరులో చదివితే మన కంఫర్ట్ ఏంటి, మన బెంగళూరు అనేటువంటి భావన మనకుతుంది. డీబంకింగ్ ద ఫియర్ ఆఫ్ హోమ్ సిక్నెస్ అనేది ఇది పరాయి రాష్ట్రంలో ఉన్నాం అనేటువంటి భావనే కలదు. ఎందుకంటే పెసరట్టు, ఆవకాయ ఈజీలీ అవైలబుల్ ఇన్ మారతల్లి, బీటీఎం లేఅవుట్ అండ్ హెబ్బాల్. ఈ 3 ప్రాంతాల్లో కూడా మనకి అడుగడుగున రాయలసీమ వాళ్ళది కనిపిస్తుంది, అదేవిధంగా మనకి ఆదిలాబాద్ వాళ్ళది కనిపిస్తుంది, అదేవిధంగా విజయవాడ వాళ్ళది కూడా మన క్యాంటీన్స్ అనేవి ఏ జిల్లాకి ఆ జిల్లా అన్నట్టుగా ప్రతి ఒక్కరు హాస్టల్స్ మెయింటైన్ చేస్తున్నారు. మీకు ఏ జిల్లా, కరీంనగర్ వాళ్ళు వచ్చి కరీంనగర్ హాస్టల్ ఎక్కడ ఉందా అంటే టక్కన మీరు చేయొస్తే ఎవడో ఒకటి తగులుతాడు కరీంనగర్ హాస్టల్ మెయింటైన్ చేసేవాడు. సో సీనియర్ సపోర్ట్ ఉంటుంది. ఎక్స్టెన్సివ్ తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి, రన్ బై సీనియర్స్, హెల్ప్ ఫ్రెషర్స్ విత్ నోట్స్ అండ్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ సంబంధించినటువంటి సపోర్టు మీ సీనియర్స్లో తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. కల్చరల్ వైబ్, యు ఆర్ మూవింగ్ టు ఏ న్యూ సిటీ బట్ నాట్ న్యూ కల్చర్. పేరుకే మీరు నగరం మారుతున్నారు తప్ప మీకు కొత్త కల్చర్ ఏముండదు. మొత్తం మీ ఊర్లో జంక్షన్ పాయింట్లో ఎట్లుంటుందో, సెంటర్లో ఎట్లుంటుందో, బొడ్రాయి దగ్గర ఎట్లుంటుందో సేమ్ అదే కల్చరు అక్కడ కూడా ఉంటుంది అనమాట. బెంగళూరు ఆఫర్స్ ఏ హోమ్ అవే ఫ్రమ్ హోమ్. సో ఇదండి ఓవరాల్ చాట్ కంపారిజన్. మనం వచ్చినప్పుడు మన కౌన్సిలింగ్ అప్పుడు నేను డీటెయిల్గా ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. బట్ ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఆర్వీసీఈ దగ్గర నుంచి సిఎంఆర్ ఐటీ దాకా సో మీకు ఏ రకంగా ఉన్నాయి, లొకేషన్ అడ్వాంటేజ్ కావాలా, లేకపోతే అకాడమిక్గా కావాలా, లేకపోతే తెలుగు వైబ్ ఎక్కువ కావాలా, మనం పోయినప్పుడు దిగినప్పుడు వెంటనే కాలేజీకి పోయేటువంటి ఏరియా కావాలా, సో దాని బేసిస్గా మీరు తీసుకోవచ్చు. సో ఒకసారి మేమేంటంటే క్యాంపస్ టూర్స్ అరేంజ్ చేస్తాం. జస్ట్ ఒక 10,000 రూపాయలు తీసుకొని మీకు ఈ క్యాంపస్లన్నీ తీసుకొని చూపిస్తాం. సో మీకు వస్తే కౌన్సిలింగ్లో తీసుకోవచ్చు, లేదంటే మీరు మేనేజ్మెంట్ సీట్ని కూడా మేము అరేంజ్ చేసి పెడతాం. బెంగళూరులో మా ఆఫీస్ ఉంది. సో హైదరాబాద్లో ఎటువంటి సర్వీస్ ఇస్తున్నారు, ఓన్లీ రిలేటెడ్ టు టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్. బెంగళూరులో కూడా మా సేమ్ సర్వీస్ అవైలబుల్ ఉంది. ట్రస్టెడ్ ఫ్రమ్ పాస్ట్ 24 ఇయర్స్ నుంచి మేము ఈ బిజినెస్లో ఉన్నాం కాబట్టి మీరు బేఫికర్గా మా దగ్గరికి రావచ్చు, క్యాంపస్ విజిట్ చేయొచ్చు, మేనేజ్మెంట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. మీకు ఎక్కడ హ్యాజిల్ ఫ్రీ అడ్మిషన్ అనమాట. సో ట్రస్ట్ వర్దీనెస్ ఎందుకు, బికాజ్ ఆఫ్ ఏజ్. అంటే మీకు ఆర్వీసీ ఎందుకు అంటే అది గత 50 ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి అది మోస్ట్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ అయింది. అట్లా మేము ఇండస్ట్రీలో గత 25 ఏళ్ళ నుంచి సర్వీస్ ఇస్తూ ఉన్నాం పేరెంట్స్కి. సో ఎంతోమంది సాటిస్ఫైడ్ కస్టమర్స్ లేదా పేరెంట్స్ ఉన్నారు కాబట్టి సో మీరు మమ్మల్ని బేస్ చేసుకున్నట్లయితే బెంగళూరుకి పోతే ఏంటంటే మీకు అంతా ఆగమాగంగా అనిపిస్తుంది. మన వాళ్ళే కానీ తెలుగు మాట్లాడరు, తెలుగు మాట్లాడినా అసలు వాడు బయటకు కనిపించడు, ఇట్లా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అక్కడ కన్సల్టెన్సీస్ తోటే. సో మనం ఏంటంటే లోకల్, హైదరాబాద్ పక్కా లోకల్ అన్నట్టు ఉంటుంది. సో మీరు మాకు బెంగళూరులో కూడా మన ఆఫీస్ ఉంది కాబట్టి అక్కడ మా మేనేజర్స్ ఉంటారు, నేను కూడా వీకెండ్ అక్కడికి వచ్చి కలుస్తుంటాను. సో అక్కడ మన తెలుగు పిల్లలే ఉంటారు, మీకు తీసుకెళ్ళి అన్ని క్యాంపస్ చూపించేసి మేనేజర్ అడ్మిషన్ చేసి పెడతారు అనమాట. ఒకసారి ఈ చార్ట్ చూడండి. సో మీకు 500 లోపు ర్యాంక్ వచ్చినట్లయితే ఫస్ట్ ఆర్వీసీ టార్గెట్ పెట్టుకుందాం. ఒకవేళ మిస్ అయితే ఎంఎస్ఆర్ ఐటీ లేదా బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. 2 నుంచి 3,000 ర్యాంక్ ఉన్నట్లయితే టైర్ 2 and 3 ఎంట్రీ పాయింట్స్గా మనం పెట్టుకోవచ్చు. మ్యాచ్ యువర్ ప్రిపరేషన్ ఇంటెన్సిటీ టు యువర్ డ్రీమ్ క్యాంపస్. సో నెక్స్ట్ పికప్ ఏంటి, ఆర్వీసీనా లేకపోతే బిఎంఎస్సీనా, బెంగళూరు హ్యాజ్ ఏ మినీ హైదరాబాద్ వెయిటింగ్ ఫర్ యూ. సో నెక్స్ట్ దాంట్లో మనం జీరో నెగిటివ్ మార్కింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి, హౌ టు మ్యాక్సిమైజ్ యువర్ స్కోర్ ఇన్ ఎగ్జామ్స్ వితౌట్ నెగిటివ్ మార్కింగ్. సబ్స్క్రైబ్ టు Edu9 for more updates on your journey from APTS to Bangalore. So thank you so much. Jai Hind, Jai Bharat.